పుష్పగాడు షికావతి ఇటు చేస్తున్నాడు. పుష్ప వాడు సోడియం పుష్ప ఇటు క్లోరిన్ ఆడాడు షికావతి అంటాడు. ఒకటి తక్కువ అయింది కాబట్టి ఒకటి ఇడికి ఇచ్చేసాడు. ఒకటి తక్కువ అయింది సార్. ఓకే, ఒకటి ఇడికి ఇచ్చేసాడు. గోయింగ్ అని గుర్తుపెట్టుకోండి. ఏంటి గ్యాంగ్ ఇస్ గోయింగ్ అని గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ ఓ ఈస్ ఓర్. ఓకే, ఐ దట్ ఈస్ ఇంప్యూరిటీస్. ఓకే, జీ ఈస్ గ్యాంగ్. అయిపోయింది ఖతం. అనగానే దట్ ఈస్ ఏమంటాం బీజెడ్సీ అంటే ఏమంటాం? దట్ ఈస్ బ్రాస్ ఈక్వల్ టు జింక్ ప్లస్ కాటన్. తర్వాత ఏంటి బిజీ కాటన్ అని చెప్పా. బిజీ కాటన్ అంటే ఏమని చెప్పా? దట్ ఈస్ బ్రాంజ్ ఈక్వల్ టు కాటన్. దట్ ఈస్ కాపర్ ప్లస్ టిన్. పూల్ అమ్మే అని గుర్తుపెట్టు. సో మీకు సాంగ్ తెలుసు కదా, పూల్ అమ్మే పిల్ల. దట్ సాంగ్, దట్ ఈస్ అవర్ షార్ట్ ట్రిక్. దట్ ఈస్ హలో మై డియర్ రోడీ బాయ్స్ అండ్ రోడీ గర్ల్స్. అగైన్ రివిజన్ సిరీస్లో వచ్చేసాం. మనకు థాట్ చాప్టర్ దిస్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. ఏపీఎన్టీఎస్ పీపుల్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ 25 minutesలో కంప్లీట్ అయిపోతున్నాం మనం. 25 to 20 minutesలో మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ చాప్టర్ అయితే కంప్లీట్ అయిపోతున్నాం. ఓకే, ఇక ఏం లేట్ లేకుండా అయితే ఈ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ చూడండి. చెప్తున్నాం కదా, ఎవ్రీ ట్రిక్, ఎవ్రీ వర్డ్, ఓకే, ఎవ్రీ క్వశ్చన్, ఎవ్రీ లైన్ అయితే మీకు ఖచ్చితంగా మీకు కనపడబోతుంది. 100% ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఓకే, చూడండి, ఓన్లీ 4 slides. ఓన్లీ 4 slides. ఓకే, ఈ 4 slides మనం ఇది కంప్లీట్ చేయబోతున్నాం. ఓకే, ఇంకా ఏం లేట్ లేకుండా మనం అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, స్టార్ట్స్ విత్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. అసలు మెటల్ అంటే ఏంది, నాన్ మెటల్ ఏంది చూసుకుందాం మనం. ఓకే, సి వాటర్ మెటల్స్. సో చూడండి, మెటల్స్ లైక్ ఐరన్ అండ్ కాపర్ ఎగ్జిబిట్ లస్ట్రస్ కండక్టివిటీ. అసలు మెటల్స్ అంటే ఏంటంటే మనం ఫస్ట్ టైం తెలుసుకోవాలంటే దట్ ఈస్ షోయింగ్. ఓకే, దీస్ ఆర్ సాలిడ్స్. ఏంటి సాలిడ్స్ అట్ రూమ్ టెంపరేచర్ ఎక్సెప్ట్ మెర్క్యూరీ. చూడండి ఇక్కడ నేను ఓకే ఎగ్జెప్షన్స్ కూడా ఇచ్చాను నేను. ఎగ్జెప్షన్స్ ఏముంటాయని చెప్పి మనకి. ఓకే, ఎగ్జెప్షన్స్ కూడా ఇచ్చాను నేను. సో సియర్ ఇక్కడ ఎగ్జెప్ట్ ఏంది, ఇక్కడ మెర్క్యూరీ ఒకటి తప్ప మిగతావన్నీ సాలిడ్సే. సియర్ చూడండి, ఎక్సెప్ట్ మెర్క్యూరీ. ఏమన్నాను ఇక్కడ? ఎక్సెప్ట్ మెర్క్యూరీ. ఏంటి? ఎక్సెప్ట్ మెర్క్యూరీ. ఈ మెర్క్యూరీ ఎలా ఉంటుందంటే దట్ ఈస్ రూమ్ టెంపరేచర్లో ఎలా ఉంటుందంటే దట్ ఈస్ లిక్విడ్గా ఉంటుంది. ఓకే, దట్ ఈస్ లిక్విడ్. ఈ మెర్క్యూరీ ఎక్కడ యూస్ చేస్తాం మనం? థర్మామీటర్స్లో అక్కడ యూస్ చేస్తాం. ఎక్కడ యూస్ చేస్తాం? థర్మామీటర్లో అక్కడ యూస్ చేస్తాం. చూడండి, తర్వాత నెక్స్ట్ ప్రాపర్టీ ఈస్ డక్టైల్ ప్రాపర్టీ. డక్టైల్ అంటే ఏంది? దట్ ఈస్ డ్రాన్ ఇంటూ వైట్స్. ఏంటి? డ్రాన్ ఇంటూ వైట్స్. నెక్స్ట్ వన్ ఈస్ మ్యాలిబుల్. మ్యాలిబుల్ అంటే ఏంది? కొట్టు. చూడండి, మ్యాలిబుల్ అంటే చూడండి, మనం బయట రోడ్స్లో అలా చూసుంటాం. ఓకే, లైక్ ఐరన్ రాడ్స్ని వీటిని ఓకే హీట్ చేసి దీన్ని సుత్తులతో కొడతారు. దాన్ని కొట్టేసి దాని షేప్ మారుస్తారు. ఓకే, దట్ ఈస్ మ్యాలబుల్. ఓకే, తర్వాత సోనరస్ అంటే చూడండి, దట్ ఈస్ సౌండ్ ప్రొడ్యూసింగ్. మన స్కూల్స్లో బెల్స్ ఉంటాయి పాతకాలంలో. ఓకే, కొట్టేవాళ్ళు టంగ్ 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 అని చెప్పి, దట్ ఈస్ సోనరస్. సో డక్టైల్ అంటే ఇందాక చెప్పాను కదా, దట్ ఈస్ మన ఇంట్లో జ్యువెలరీస్ ఉంటాయి కదా, ఇవన్నీ ఉంటాయి కదా. చూడండి, అవన్నీ వెరీ థిన్ వైర్స్గా ఉంటాయి. ఓకే, సో ఒక గోల్డెన్ బిస్కెట్ని అలా థిన్ వైర్స్గా మార్చున్నాం, దాన్ని డక్టైలిటీ అంటాం. ఓకే, డ్రాన్ ఇంటూ వైర్స్. నెక్స్ట్ అంటే లస్ట్రస్ అంటే దట్ ఈస్ షోయింగ్ షైనీ ప్రాపర్టీ. లస్ట్రస్ ఎస్ వస్తుంది, దట్ ఈస్ షైనీ ప్రాపర్టీ. ఏంటి? షైనీ ప్రాపర్టీ. చూడండి, దీస్ ఆర్ జనరల్లీ హ్యావింగ్ హై మెల్టింగ్ పాయింట్స్. ఓకేనా, హై మెల్టింగ్ పాయింట్స్ అండ్ మెల్టింగ్ పాయింట్స్. చూడండి, మళ్ళీ ఇక్కడ నేను ఓకే ఇక్కడ ఎగ్జెప్షన్ కూడా చేశాను నేను. ఎగ్జెప్షన్ ఏముంది ఇక్కడ మనకి? ఎగ్జెప్షన్ ఈస్ సీజియం అండ్ గ్యాలియం హ్యావింగ్ లో మెల్టింగ్ పాయింట్స్. అంటే సీజియం అండ్ గ్యాలియం హ్యావింగ్ లో మెల్టింగ్ పాయింట్స్. ఓకేనా, సో చూడండి ఇక్కడ ఈ ఎగ్జెప్షన్ పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోండి మనం. సో సీజియం అండ్ గ్యాలియం హ్యావింగ్ లో మెల్టింగ్ పాయింట్స్. ఓకే, చూడండి, నేను ఎవ్రీథింగ్ ఇస్తున్నా. ఓకే, ఎవ్రీథింగ్ ఈ షార్ట్ నోట్స్ కూడా మీకు ఇస్తాను. ఇప్పుడు 3 chapters అయిపోయినాయి. హౌ మెనీ ఆఫ్ యూ కంప్లీటెడ్ దీస్ 3 chapters? నెక్స్ట్ వచ్చేసి కార్బన్ అండ్ కాంపౌండ్ స్టార్ట్ చేస్తా. దీని కెమిస్ట్రీ ఏపీ పీపుల్కి ఖతం. దాని తర్వాత అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్ అండ్ పీరియాడిక్ క్లాసిఫికేషన్, మెటలర్జీ టీఎస్ పీపుల్ స్టార్ట్ చేస్తా. ఓకే, దాని తర్వాత మనం ఫిజిక్స్ చెప్పుకుందాం. ఓకే, నెక్స్ట్ చూడండి, జనరల్లీ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఈ చూడండి, ఓకే, మన ఈ మెటల్స్ వచ్చేసి జనరల్లీ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఈ మెటల్స్ ఏంటంటే గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. చూడండి, మనం ఫర్ సపోజ్ హీట్ ఇలా ప్రొడ్యూస్ చేయాలంటే ఐరన్ అయితే త్వరగా ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, ఐరన్ సేమ్ అలాగే చూడండి, హీట్ కూడా ఐరన్తో మనం త్వరగా ప్రొడ్యూస్ చేయొచ్చు. సో చూడండి ఇక్కడ, సో మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ ఎక్సెప్ట్ ఏమన్నా చూడండి ఇక్కడ సిల్వర్ అండ్ కాపర్ ఆర్ ద బెస్ట్. ఏంటి? దీంట్లో హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నాయి కదా, దీంట్లో ఏంటంటే
సిల్వర్ అండ్ కాపర్ ఆర్ ద బెస్ట్. ఏంటి సిల్వర్ అండ్ కాపర్ ఆర్ ద బెస్ట్. మళ్ళీ చూడండి ఇక్కడ ఎగ్జెప్షన్ చూడండి, ఇక్కడ ఎగ్జెప్షన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ చూడండి, లెడ్ అండ్ మెర్క్యూరీ ఆర్ పూర్. లెడ్ అండ్ మెర్క్యూరీ ఆర్ పూర్. సో పూర్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ అంటే ఏమంటాం, దట్ ఈస్ లెడ్ అండ్ మెర్క్యూరీ. దీనికి అయితే నేను షార్ట్ చెప్పాను, లెడ్ అండ్ మెర్క్యూరీకి ఒక షార్ట్ చెప్పాను నేను. దట్ ఈస్ నేనైతే నా లాంగ్ లెక్చర్లో చెప్పాను, దట్ ఈస్ నా యూట్యూబ్ లైవ్లో చెప్పాను నేను. మీకు గుర్తుందో లేదో? ఓకే, ఎవరైనా చూడకపోతే దట్ ఈస్ లాంగ్ లెక్చర్ చూడండి, లైవ్ లెక్చర్ చెప్పున్నాను నేను. ఓకే, మై షార్ట్ ట్రిక్ ఈస్, మీ అందరు గుర్తుపెట్టుకోవడానికి ఇదంతా. ఓకే, మై షార్ట్ ట్రిక్ ఈస్ సి పూల్ అమ్మే అని గుర్తుపెట్టు. సో మీకు సాంగ్ తెలుసు కదా, పూల్ అమ్మే పిల్ల, దట్ సాంగ్, దట్ ఈస్ అవర్ షార్ట్ ట్రిక్. దట్ ఈస్ పూల్ అమ్మే పిల్ల. దట్ ఈస్ చూడండి ఇక్కడ దట్ ఈస్ పూర్ వచ్చేసి ఏంటి, ఎల్ దట్ ఈస్ లెడ్, మే దట్ ఈస్ మెర్క్యూరీ. సో లెడ్ అండ్ మెర్క్యూరీ ఆర్ పూర్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఇందులో సిల్వర్ అండ్ కాపర్ ఆర్ ద బెస్ట్ అంటాను నేను. ఓకే, సేమ్ ఇలాగా ఏంటి ది బెస్ట్. నెక్స్ట్ చూడండి, హ్యావ్ హై డెన్సిటీ. ఏంటి హ్యావ్ హై డెన్సిటీ. చూడండి పక్కన ఒక ఇమేజ్ ఇచ్చాడు, బట్ సోడియం అండ్ పొటాషియం ఆర్ దే సాఫ్ట్, దే కెన్ బి కట్ విత్ ఎ నైఫ్. మీకు తెలుసో లేదో, సోడియం అండ్ పొటాషియం అనేది చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఎలా అంటే చాలా సాఫ్ట్, చాలా సాఫ్ట్. సో దీన్ని ఎలా తయారు చేయొచ్చు అంటే మనం చేతితో విరగొట్టచ్చు. ఓకే, దానికి నైఫ్తో కూడా కట్ చేయొచ్చు మనం. ఓకే, మెటల్స్ అంటే చూడండి చాలా హాట్గా ఉంటాయి. ఫర్ సపోజ్ మీరు సలార్ మూవీ చూసారా, వాడు ఇట్లా పట్టుకుంటాడు, పట్టుకోగానే అది ముద్రలు పడతాయి కానీ దాని అదే ఫింగర్స్కి పడతాయి కానీ ఓకే అది ఇరగదు. మూవీస్లో ఇరిగిపోతాయి. బాలకృష్ణ మూవీ అయితే అది ఎలా ఉందంటే పౌడర్ మారిపోతుంది. అది బాలకృష్ణ మూవీ అయితే. ఓకే, నెక్స్ట్ చూడండి, రియాక్షన్ విత్ ఆక్సిజన్. ఓకే, రియాక్షన్ దగ్గరికి వచ్చేసాం మనం. సో ఈ రియాక్షన్ ఆక్సిజన్తో ఎలా రియాక్షన్ ఉందో చూద్దాండి. ఓకే, మెటల్స్ రియాక్ట్ విత్ ఆక్సిజన్ టు ఫార్మ్ మెటల్ ఆక్సైడ్స్. ఏంటి మెటల్స్ రియాక్ట్ విత్ ఆక్సిజన్ టు ఫార్మ్ మెటల్ ఆక్సైడ్స్. చూడండి, మెటల్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైజ్ టు మెటల్ ఆక్సైడ్. ఏంటి మెటల్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైజ్ టు మెటల్ ఆక్సైడ్స్. సేమ్ లాగా చూడండి, ఇంపార్టెంట్ నోట్ చెప్పాను కదా, ప్రతి పాయింట్ కవర్ చేశాను సియర్ ఇంపార్టెంట్ నోట్, పొటాషియం అండ్ సోడియం ఆర్ స్టోర్డ్ ఇన్ కిరోసిన్. ఎస్, నిజంగానే సోడియం పొటాషియం ఇవన్నీ ఎక్కడ స్టోర్ చేస్తామంటే కిరోసిన్స్ వాటిలో స్టోర్ చేస్తాం. ఓకే, నేను ఒక షార్ట్ పెడతాను చూడండి, అసలు అది ఎలా స్టోర్ అయి ఉంటుంది ఏందని చెప్పేది. ఇవేంటంటే పొటాషియం సోడియం హైలీ రియాక్టివ్. సిరీస్ తెలుసు కదా మనకి, పొటాషియం సోడియం కాల్షియం మెగ్నీషియం అల్యూమినియం జింక్ ఫెర్రస్ లెడ్, తర్వాత వచ్చేసి హైడ్రోజన్ కాపర్ మెర్క్యూరీ అండ్ తర్వాత AgAu. దీని ఒక రియాక్టివిటీ సిరీస్ కూడా చెప్పున్నాను నేను, ఎలా నేర్చుకోవాలని చెప్పి. సో ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఆయిల్స్లో స్టోర్ చేస్తుంటారు. ఎందుకంటే ఆయిల్స్లో చేరిపోతే ఓకే వాటర్ కొంచెం తగిలినా కానీ హైలీ రియాక్టివ్ అది. ఓకే, వెరీ హైలీ రియాక్టివ్, ఊరికే ఎక్స్ప్లోడ్ అయిపోతాయి. నెక్స్ట్ చూడండి, రియాక్షన్ విత్ వాటర్. సమ్ మెటల్స్ రియాక్ట్ విత్ వాటర్ టు ఫార్మ్ మెటల్ హైడ్రాక్సైడ్స్ అండ్ రిలీజ్ హైడ్రోజన్ గ్యాస్. ఈ సోడియం అండ్ వాటర్ ఒకసారి కొట్టి చూడండి యూట్యూబ్లో, సోడియం మెటల్ రియాక్ట్స్ విత్ వాటర్ ఎక్స్పెరిమెంట్ అని చూడండి, నా వీడియోనే వస్తుంది. సోడియం మెటల్ వాటర్ ఎక్స్పెరిమెంట్ తెలుగు అనుకుంటండి, సోడియం మెటల్ వాటర్ ఎక్స్పెరిమెంట్ తెలుగు అనుకుంటుంది, నేనే వస్తాను. ఓకే, చూడండి అది అసలు ఎలా రియాక్ట్ అవుతుందో. అండ్ దట్ ఈస్ వెరీ థ్రిల్లింగ్ అంటే చెప్తాను. నెక్స్ట్ చూడండి, రియాక్షన్ విత్ యాసిడ్స్. ఈ యాసిడ్స్ ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం మనం. ఓకే, మెటల్ ప్లస్ యాసిడ్ గివ్స్ రైజ్ టు సాల్ట్ ప్లస్ హైడ్రోజన్. సో చూడండి, మెటల్ ప్లస్ యాసిడ్ గివ్స్ రైజ్ టు సాల్ట్ ప్లస్ హైడ్రోజన్. చూడండి, యాక్చువల్గా మన న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటే బేస్ ప్లస్ యాసిడ్. ఏంటి బేస్ ప్లస్ యాసిడ్ గివ్స్ రైజ్ టు సాల్ట్ ప్లస్ హైడ్రోజన్, అంతే కదా. ఇప్పుడు చూడండి, బేస్ ప్లస్ యాసిడ్, ఓకే, బేస్ ప్లస్ యాసిడ్ గివ్స్ రైజ్ టు సాల్ట్ ప్లస్ హైడ్రోజన్. చూడండి, ఇక్కడ బేస్ బదులు ఎక్కడ ఏమొచ్చింది మెటల్. సో ఇక్కడ మెటల్ ఏమవుతుంది, మెటల్ ఈజ్ యాక్ట్స్ యాజ్ బేస్. ఏంటి మెటల్ ఈజ్ యాక్ట్స్ యాజ్ బేస్. ఇక్కడ మెటల్ ఏం చేస్తుంది, బేస్ లాగా యాడ్ చేస్తుంది. ఓకే, మెటల్ బేస్ ప్లస్ యాసిడ్ అయితేనే మనకి ఏమవుతుంది, సాల్ట్ వస్తుంది. సో ఇక్కడ ఏం తీసుకున్నాడు, మెటల్ బేస్ బదులు మెటల్ తీసుకున్నాడు. సో ఇక్కడ మెటల్ ఏమవుతుంది, బేస్ లాగా యాక్ట్ చేస్తుంది. ఓకే, దట్ ఈస్ గుర్తుపెట్టుకోండి అది. ఓకే, వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ రాసుకోండి. ఓకే, మెటల్ బిహేవ్ యాజ్ బేస్. ఓకే, నెక్స్ట్ చూడండి, రియాక్షన్ విత్ దేర్ సాల్ట్స్. ఓకే, ఇదంతా డిస్ప్లేస్మెంట్ సిరీస్. ఈ డిస్ప్లేస్మెంట్ చూడండి, మనం ఫస్ట్ చాప్టర్ చెప్పుకున్నాం, గుర్తుందా లేదా మీకు. కనకం అలిజాన్, ఓకే, ఫెయిల్డ్ హై, కప్ మే సిల్వర్ గోల్డ్. ఓకే, దట్ ఈస్ చూడండి, ఇక్కడ ఈ రియాక్టివిటీస్ చూడండి, స్టార్టింగ్ ఏమొచ్చింది, పొటాషియం సోడియం కాల్షియం మెగ్నీషియం. చూడండి, దిస్ ఈస్ హైలీ రియాక్టివ్, మోస్ట్ రియాక్టివ్. చూడండి, రియాక్టివిటీ ఏదైనా డిక్రీస్ అయింది, దిస్ ఈస్ లీస్ట్ రియాక్టివ్. ఇదేమవుతుంది, లీస్ట్ రియాక్టివ్ అవుతుంది. ఓకేనా, దట్ ఈస్ మన యొక్క
మెటల్స్ ఫ్యామిలీని మళ్ళీ కలుద్దాం. ఓకే, చూడండి ఫిజికల్ ప్రాపర్టీస్. చూడండి ఇక్కడ మెటల్స్ లైక్ ఐరన్ అండ్ కాపర్ ఆర్ ఎలిమెంట్స్ దట్ ఆర్ షైనింగ్. ఏంటి చూడండి ఇక్కడ మెటల్స్ లైక్ ఐరన్ అండ్ కాపర్ ఆర్ ఎలిమెంట్స్ దట్ ఆర్ షైనింగ్. సో ఐరన్ అండ్ కాపర్ ఇదేంటంటే షైనీ అపియరెన్స్ చూపిస్తుంది. ఓకే, వెరీ వెరీ షైనీ. ఓకే, నెక్స్ట్ చూడండి దీస్ కండక్ట్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. దీస్ కండక్ట్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ అండ్ ఆర్ malleable అండ్ డక్టైల్. దే లైక్ టు లూజ్ ఎలక్ట్రాన్ టు ఫార్మ్ పాజిటివ్ అయాన్స్. ఇవేం చేస్తాయంటే ఐరన్ కానీ కాపర్ కానీ Fe+3గా రాస్తాం, Fe+2గా రాస్తాం, కాపర్ +2గా రాస్తాం. ఓకే, ఇవన్నీ ఏంటంటే ఈజీగా డొనేట్ చేస్తాయి. ఓకే, లూజ్ చేస్తాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఏంటంటే షైనీ అపియరెన్స్ ఇవన్నీ వస్తున్నాయి. షైనీ అపియరెన్స్ సేమ్ అలాగే malleable అవుతాయి, డక్టైల్ అవుతాయి. ఓకే, అండ్ ఇంకోటి కూడా ఐరన్ని మనం కొట్టామంటే దట్ ఈస్ సోనరస్ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది. మన స్కూల్లో గంటలు ఉంటాయి కదా, టంగ్ అని వస్తుంది. దట్ ఈస్ ఓకే. నెక్స్ట్ చూడండి స్పీడ్గా చెప్తున్నా అంటే 25 minutesలో మనం ఓకే టోటల్ చాప్టర్ కంప్లీట్ చేయాలి, ఎవ్రీ వర్డ్ కంప్లీట్ చేయాలి. ఓకే, మళ్ళీ అగైన్ చూడండి. ఓకేనా, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, అండ్ ఈ షార్ట్ నోట్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. కుదిరితే షార్ట్ నోట్స్ ముందు పెట్టుకుని ఈ చాప్టర్ చూడండి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ. ఓకే, నెక్స్ట్ చూడండి ఫిజికల్ ప్రాపర్టీస్ దేర్ ఫ్యామిలీస్. చూడండి ఫిజికల్ ప్రాపర్టీస్ దేర్ ఫ్యామిలీస్. చూడండి సాలిడ్ అట్ రూమ్ టెంపరేచర్, మెర్క్యూరీ ఈస్ లిక్విడ్ ఎక్సెప్షన్. తర్వాత ఇందాక చెప్పుకున్నాం మనం. ఓకే, మెటల్స్ ఇక్కడ చెప్పుకున్నాం, సోనరస్. ఓకే, ఇవన్నీ చెప్పుకున్నాం మనం. చూడండి నెక్స్ట్ వన్ ఈస్ మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్కి ఎక్సెప్షన్ వచ్చేసి గ్యాలియం అండ్ సీజియం హ్యావ్ లో మెల్టింగ్ పాయింట్స్. సో ఇవన్నీ తెలుసుకున్నాం మనం ఇందాక లాస్ట్ టైమే తెలుసుకున్నాం మనం. ఓకే, చూడండి వెన్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ మీట్. వాడు వచ్చేసి మెటల్ రారా చూసుకుందాం అంటాడు, ఇంకోటి నాన్ మెటల్ రారా చూసుకున్నాడు. వాడు నాన్ మెటల్, వీడు మెటల్, వీరు ఇద్దరు కలిస్తే దట్ ఈస్ అయానిక్ బాండ్. ఏమవుతుంది అయానిక్ బాండ్. మీకు చాలాసార్లు చెప్పా, సేమ్ మెటల్ కానీ నాన్ మెటల్ కానీ కలిస్తే దట్ ఈస్ కోవలెంట్ బాండ్. అదే ఒక మెటల్ ఒక నాన్ మెటల్ ఒక డిఫరెంట్ ఆపోజిట్ చార్జెస్ ఉన్నవి కలిస్తే దట్ ఈస్ అయానిక్ బాండ్ అని చెప్పాను. సో చూడండి ఇక్కడ సోడియం. చూడండి సోడియం అటామిక్ నెంబర్ ఈస్ 11. సో 11 అటామిక్ నెంబర్ కాబట్టి దీంట్లో ప్రోటాన్స్ ఎన్ని ఉంటాయి 11. దాని మాస్ నెంబర్ ఎంత 23. ఓకే, సేమ్ ఇక్కడ చూడండి. ఇప్పుడు చూడండి ఇక్కడ సోడియం చూడండి దట్ ఈస్ అటామిక్ నెంబర్ ఈస్ 11. అటామిక్ నెంబర్ ఎంత 11. సో చూడండి దాన్ని ఎన్ని ఉన్నాయి 281. ఏంటి 281. ఇక్కడ ఎంత ఉంది దట్ ఈస్ 1. లాస్ట్ షెల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి 1 ఉంది. సేమ్ అలాగే క్లోరిన్ చూడండి దట్ ఈస్ అటామిక్ నెంబర్ ఈస్ 17. చూడండి దట్ ఈస్ 17 అంటే 287. సో లాస్ట్ షెల్ ఎన్ని ఉన్నాయి దట్ ఈస్ 7. ఏంటి లాస్ట్ షెల్ ఎన్ని ఉన్నాయి 7. సో చూడండి ఇక్కడ చూడండి సోడియం అని ఎవడు అడుగుతుందంటే పుష్ప లాంటి వాడు. ఐఎమ్ పుష్ప, ఐఎమ్ వెరీ రిచ్ అంటాడు. క్లోరిన్ ఎవడు అంటే నేను షికావత్ లాంటి, నేను లాక్కుంటాను, ఒకటి తక్కువ అయింది పుష్ప. సో చూడు మనకి స్టేబుల్ అవ్వాలంటే ఓకే ఈజీ ట్రిక్. ఓకే, మనం స్టేబుల్ అవ్వాలంటే క్లోరిన్ అవ్వాలంటే వాడి అవుటర్లో 8 కావాలి. ఎన్ని కావాలి 8 కావాలి. ఓకే 8 కావాలి. వీడు సోడియం ఎవడు పుష్ప లాంటి దగ్గర ఇంకా ఎక్స్ట్రానే ఉన్నాయి. సో వీడి దగ్గర ఏముంది చూడండి ఎక్స్ట్రాగా 1 ఉంది. వీటి దగ్గర ఉన్నాయి 7 ఉన్నాయి. 8 అయితే స్టేబుల్. సో ఈ 1 ఏం చేస్తుందంటే ఓకే ఈ వన్ చూడండి ఈ 1 ఏం చేస్తుందంటే ఈ 1 వీడికి ఇచ్చేస్తున్నాడు. పుష్పగాడు షికావత్ ఇటు చేస్తున్నాడు. పుష్ప ఎవడు సోడియం పుష్ప. ఇటు క్లోరిన్ ఆడాడు షికావత్ అంటాడు. ఒకటి తక్కువ అయింది కాబట్టి ఒకటి ఇడికి చేశాడు. ఒకటి తక్కువ అయింది సార్. ఓకే ఒకటి ఇడికి చేశాడు. సో ఇదేమైంది 7 + 1. సో ఇప్పుడు ఇదేమైంది 8. నో వీడు షికావత్ గడికి ఒకటి వచ్చేసింది. ఓకే వీడేడు దట్ ఈస్ పుష్ప ఒకటి ఇచ్చేసాడు. దట్ ఈస్ 1 - 1 ఈస్ ఈక్వల్ టు 0. 1 - 1 ఈస్ 0. సో ఇది డొనేట్ అయింది కదా. సో డొనేట్ అయిన తర్వాత ఏం రాస్తామంటే సోడియం ఎవడు పొటాషియం, సోడియం ఎవరు షికావత్, సారీ సోడియం ఎవరు పుష్ప ఏంది ఇప్పుడు ప్లస్, ఎందుకంటే వాడు ఆల్వేస్ రిచ్. తర్వాత చూడండి క్లోరిన్ ఎవడు దట్ ఈస్ షికావత్, వాడు ఎప్పుడు లాక్కుంటూ ఉంటాడు. దట్ ఈస్ వాడు ఎప్పుడు పూరే, వాడు ఎప్పుడు బీదవాడే, అందుకని వాడు మైనస్. సో ఆఫ్టర్ షేరింగ్ అంటున్నాను నేను. ఆఫ్టర్ షేరింగ్ చూడండి ఇక్కడ షేరింగ్ అవ్వక మొదల పాజిటివ్ లేదు నెగిటివ్ లేదు. ఎప్పుడైతే షేరింగ్ జరిగిందో ఓకే చూడండి ఇక్కడ
ఇక్కడ వన్ ఏమైంది, వన్ ఎప్పుడైతే వాడు షేర్ చేశాడో వాడు రిచ్, ఆల్వేస్ రిచ్ వాడు, అందుకే షేర్ చేస్తున్నాడు, డొనేట్ చేస్తున్నాడు, బీదవాడికి ఇస్తున్నాడు. సో సోడియం ఈస్ ప్లస్, ఓకేనా, వాడు తీసుకున్నాడు, దట్ ఈస్ మైనస్, యాక్సెప్ట్ చేశాడు, దట్ ఈస్ మైనస్. సో ఇప్పుడు ఏమవుతుంది, అది Na+Cl-. చూడండి ఇక్కడ సిఆర్, దట్ ఈస్ Na+, తర్వాత చూడండి హీస్ Cl-. సో ఇప్పుడు ఏం రాస్తాం, Na+Cl-. Na+Cl- ఎందుకు వచ్చింది, Na+ ఎందుకు వచ్చింది అంటే వాడి దగ్గర ఎక్స్ట్రా ఉండే, వాడు రిచ్, సో అందుకని డినోట్ చేశాడు, డొనేట్ చేశాడు కాబట్టి వాడు ప్లస్, వాడు Cl-, ఎందుకంటే వాడి దగ్గర ఒకటి తక్కువ అయింది కాబట్టి వాడు తీసుకున్నాడు, దట్ ఈస్ యాక్సెప్ట్ చేశాడు. ఓకే, అది రీజన్. నెక్స్ట్ చూడండి, ప్రాపర్టీస్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్స్. ఏంటి ప్రాపర్టీస్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్స్? చూడండి, దీస్ ఆర్ ప్రాపర్టీస్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్స్. దీస్ ఆర్ హ్యావింగ్ హై మెల్టింగ్ పాయింట్స్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. ఏంటి, వై? బికాస్ స్ట్రాంగ్ ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంది, స్ట్రాంగ్ ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్స్ బిట్వీన్ ద పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్. ఏంటి, బిట్వీన్ ద పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్, ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ ఎనర్జీ టు బ్రేక్ దెమ్. అంటే దీనికి చాలా ఎనర్జీ కావాలి దీన్ని బ్రేక్ చేయాలంటే. ఓకే, దీనికి ఎంత కావాలి, చాలా ఎనర్జీ. అరే ఎవ్రీ వర్డ్ కవర్ చేస్తున్నాను నేను. ఓకే, దిస్ 20 or 25 minutes ఈక్వల్ టు యువర్ 10 hours లెక్చర్. చూడండి, దీనికి ఇది ప్రిపేర్ చేయడం నాకు చాలా టైం పట్టింది. ఓకే, ఎవ్రీ వర్డ్ కవర్ చేసా, ఏ వర్డ్ మిస్ అవ్వకూడదు, మనకి ఎగ్జామ్లో ఖచ్చితంగా మార్క్స్ పడాలి. దీనిలోనే చూపిస్తారా ప్రూఫ్, నేను చెప్పిందే వచ్చిందని చెప్పి, నేను చెప్పిందే మీ ఎగ్జామ్ పేపర్లో వస్తుంది, 1000% చెప్తున్నాను నేను. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ పాయింట్ ఇస్ టిపికల్లీ సాలిడ్ అట్ రూమ్ టెంపరేచర్. ఏంటి, టిపికల్లీ సాలిడ్ అట్ టెంపరేచర్. తర్వాత చూడండి, కండక్ట్ ఎలక్ట్రిసిటీ బట్ ఓన్లీ వెన్ డిజాల్వ్డ్ ఆర్ మెల్టెడ్. ఓకేనా, ఎలక్ట్రిసిటీ అంటే మనం చూడండి, మనం లాస్ట్ టైం కూడా చేసాం. ఓకే, మనం వాటర్లో లైమ్ వాటర్ కానివ్వండి, సేమ్ అలాగే ఎనీ యాసిడ్, ఎనీ సాల్ట్, అప్పుడు ఏమవుతుంది అక్కడ, దట్ ఈస్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. అదే హైడ్రోజన్ అయాన్స్, O2 అయాన్స్ ఇవన్నీ ప్రొడ్యూస్ అవుతాయి, లైక్ పాజిటివ్ అయాన్స్ అండ్ నెగిటివ్ అయాన్స్. సేమ్ ఇలా చూడండి, కండక్ట్ ఎలక్ట్రిసిటీ బట్ ఓన్లీ వెన్ డిజాల్వ్డ్ ఆర్ మెటల్. చూడండి, ఇన్ సాలిడ్ ఫార్మ్ ద అయాన్స్ ఆర్ లాక్డ్ ఇన్ ప్లేస్, వెన్ మోల్టెన్ ఆర్ ఇన్ సొల్యూషన్ ద అయాన్స్ ఆర్ ఫ్రీ. ఓకే, సాలిడ్ ఫార్మ్ అంటే ఇప్పుడు చూడండి, మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక సాల్ట్ ఇలాగ పెట్టేసి మనం కరెంట్ పెడితే ఓకే, మనకి బల్బ్ అనేది గ్లో అవ్వదు. అదే ఆ సాల్ట్ వాటర్లో పెట్టామనుకో ఏమవుతుంది, అక్కడ ఏమవుతుంది, అయాన్స్ బయటికి వస్తాయి, పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్. ఈ పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్ బయటకు వచ్చేసరికి అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ కరెంట్ వస్తుంది, అప్పుడు బల్బ్ అనేది గ్లో అవుతుంది. ఓకే, ఇది లాంగ్ లెక్చర్ చూడండి, నేను ఎక్స్పెరిమెంట్ లాగా చూపించాను నేను. నెక్స్ట్ చూడండి, బ్రిటిల్. ఇఫ్ యూ హిట్ దెమ్ ద లేయర్స్ ఆఫ్ ద అయాన్స్ షిఫ్ట్ అండ్ అయాన్స్ విత్ ద సేమ్ చార్జ్ లైన్ అప్, రిపల్షన్. ఓకేనా, బ్రిటిల్ అంటే ఇది. నెక్స్ట్ చూడండి, తర్వాత లాస్ట్కి వచ్చేసాం రా మెటలర్జీ దగ్గరికి వచ్చేసాం. అసలు ఇది చాలా కన్ఫ్యూజన్, చాలా మందికి చాలా కన్ఫ్యూజన్. ఓకే, చూడండి, ఫ్రమ్ ద ఎర్త్ టు అవర్ హ్యాండ్స్. చూడండి, దెర్ ఆర్ సో మెనీ. ఓకే, మీకు తెలుసో తెలీదు, పాతకాలంలో రాజులు వీళ్ళందరూ ఎక్కడ దాచిపెట్టేవాళ్ళు, నగలు ఇవన్నీ గుంటలు తీసి గుంటల్లో పెట్టేవాళ్ళు, అంతే కదా, గుంటలు తీసేసి గుంటల్లో పెట్టేసేవాళ్ళు ఈ డైమండ్స్, సిల్వర్, గోల్డ్ ఇదంతా. ఇప్పుడు ఈ సైంటిస్టులు ఏం చేస్తున్నారు, తవ్వుతున్నారు, తవ్వి అప్పుడు బయటకు తీస్తున్నారు, ఇది అనుకుంటున్నారు, అంతే కదా. సేమ్ ఇలా చూడండి, ఫ్రమ్ ఎర్త్ టు అవర్ హ్యాండ్స్, చాలా మూవీస్లో ఉంటాం, లైక్ గోపిచంద్ మూవీ సాహసం. ఇలాగా ఏం చేస్తున్నారంటే వాళ్ళు లోపలికి వెళ్ళిపోయి తవ్వుతూ ఉంటారు, అప్పుడు వాళ్ళు దొరుకుతుంటాయి. ఓకే, లైక్ ప్లాటినం, గోల్డ్, డైమండ్స్ ఇవన్నీ. ఓకే, దీస్ ఆర్ రేర్ ఎలిమెంట్స్. అలాగే ఇవి హై రిచెస్ట్. ఓకేనా, నెక్స్ట్ చూడండి, మెటలర్జీ ఇస్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్టింగ్ మెటల్స్. ఓకేనా, మెటలర్జీ అంటే ఏంటంటే ఎక్స్ట్రాక్టింగ్ మెటల్స్, అంటే తవ్వి మైనింగ్ చేసి దీన్ని బయటికి తీయాలి మనం. ఓకే, ఫ్రమ్ ద ఓర్స్ అండ్ రిఫైనింగ్ ఏమంటే ప్యూర్ యూజబుల్ ఫామ్. ప్యూర్ అంటే ఏంది, మనకి ప్రాఫిట్, అంటే దీంతో ప్యూర్, ఇవి యూజ్ అవుతాయి మనకి. ఓకే, నెక్స్ట్ అండి, ద బేసిక్ స్టెప్స్ చూడండి, క్రషింగ్ ఆఫ్ ఓర్. ఓకే, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్. ఓకే, కన్వర్షన్ ఆఫ్ కాన్సన్ట్రేట్ ఇంటూ మెటల్ ఆక్సైడ్, కన్వర్షన్ ఆఫ్ మెటల్ ఆక్సైడ్ ఇంటూ మెటల్, రిఫైనింగ్ ఆఫ్ ఇంప్యూర్ మెటల్స్. ఇదంతా ఒక మ్యాప్, దీని నుంచి డీటెయిల్గా తెలుసుకుందాం, ఎవ్రీ పాయింట్ డీటెయిల్గా తెలుసుకుందాం. చూడండి, ఫైనల్గా వాట్ ఈస్ అన్ ఓర్. చూడండి, వాట్ ఈస్ అన్ ఓర్, ఇట్స్ ఎ రాక్ దట్ కంటైన్స్ ఎనఫ్ మెటల్ టు మేక్ ఇట్స్ వర్త్వెల్ టు ఎక్స్ట్రాక్ట్. ఇక్కడి నుంచి మనం అసలైన జాతర స్టార్ట్ అవబోతుంది. ఈ జాతర చూడండి. ఓకే, మెటలర్జీ ఇంక్లూడ్స్. అసలు మెటలర్జీ అంటే ఇప్పుడు తెలుసుకుందాం మనం. ఓకే, మెటలర్జీ అంటే ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, మెటలర్జీ ఇంక్లూడ్స్ రిమూవల్ ఆఫ్ గ్యాంగ్, రిడక్షన్, రిఫైనింగ్. ఓకే, వార్డ్ బై వార్డ్ ఇక్కడి నుంచి కాన్సన్ట్రేషన్ ఉండండి. ఓకే, ఫర్ సపోజ్ మీకు ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్ పక్కనే ఉండండి. ఓకే, ఫర్ సపోజ్ చూడండి, ఏదైనా మట్టిలో మనకి వచ్చేసి ఒక మెటల్ ఉంది, ఫర్ సపోజ్ ఐరనే ఉంది అనుకుందాం.
ఓకే, అక్కడ వచ్చేసి మట్టి ఉంది, అలాగే మట్టి మీన్స్ రెడ్ సాయిల్, బ్లాక్ సాయిల్ ఇవన్నీ ఉంటాయి, డస్ట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. సో వీటిదన్నీ ఉండి ఒక ఐరన్ మెటల్ ఉంది. సో ఇక్కడ నేను తీసుకున్న వాళ్ళు ఏం చేస్తాం, ఒక బౌల్లో తీసుకుని వస్తాం. ఈ బౌల్లో చూడండి మెటల్ ఉంది, మనకు కావాల్సిన మెటల్ ఉంది, దాంతోపాటు రెడ్ సాయిల్, బ్లాక్ సాయిల్ ఇవన్నీ ఉన్నాయి, దాంతోపాటు రెడ్ పేపర్స్ శాండ్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ రిమూవ్ చేయాలి, అలాగే మన మెటల్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో చూడండి ఫస్ట్ వన్ మినరల్స్ అంటే చూడండి అక్కడి నుంచి ఒక బౌల్ తీసుకొని వచ్చాం, బౌల్లో తీసుకొని వచ్చాం మనం. ఓకే, అవన్నీ మినరల్స్ అంటే చూడండి ఇక్కడ the naturally occurring compounds of metals along with other impurities. ఒక చిన్న షార్ట్ చెప్తా దీనికి. ఓకే, ఎక్కడైతే మనకి మెటల్ ఉంది అలాగే ఇంప్యూరిటీస్ కూడా ఉన్నాయి. ఇంప్యూరిటీస్ అంటే శాండ్ ఇవన్నీ ఉన్నాయి. దీన్ని ఏమంటాం అంటే మినరల్స్ అంటాం, అంటే న్యాచురల్గా మట్టి ఇవన్నీ అంటే న్యాచురల్గా ఉంటాయి. సో మినరల్ అంటే గుర్తుపెట్టుకోండి. ఓకే, వన్ షార్ట్ కేస్. ఓకే, ఎం అంటున్నాడు, ఎం ఈస్ మెటల్. ఓకే, ఐ అన్నాడు, దట్ ఈస్ ఇంప్యూరిటీ. సో మెటల్ ప్లస్ ఇంప్యూరిటీ ఏమంటాం, దట్ ఈస్ మినరల్స్. ఖతం అయిపోయింది. మెటల్ ప్లస్ ఇంప్యూరిటీ ఈజ్ మినరల్స్. నెక్స్ట్ చూడండి ఓర్స్ చూడండి ఇక్కడ ద మినరల్స్ ఫ్రమ్ విచ్ మెటల్స్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్ ప్రాఫిటబుల్లీ అండ్ కన్వీనియంట్లీ ఆర్ కాల్డ్ యాస్ ఓర్స్. చూడండి ఓర్స్ అంటే ఏమంటాం అంటే ఇప్పుడు మనం చూడండి అక్కడ మెటల్తో పాటు చాలా ఉన్నాయి ఇంప్యూరిటీస్. ఓకే, ఆ మెటల్ ఏంది మనకి అమ్ముకోవచ్చు మనం, అది ప్రాఫిటబుల్. సో ద మినరల్స్ ఫ్రమ్ విచ్ మినరల్స్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్, ఆ బౌల్లో మినరల్స్, ఆ సాయిల్ ఇవన్నీ ఉన్నాయి. ఓకే, దానిలో నుంచి మనం మెటల్ బయట తీస్తున్నాం. మెటల్ బయట తీయడానికి ఏమంటాం అంటే ఓర్స్ అంటాం. మెటల్తో పాటు కొంచెం డస్ట్ ఉంటుంది కదా, రస్ట్ పట్టి ఉంటుంది కదా. ఓకే, ఆ మెటల్ని మనం బయట తీసాం. ఓకే, ఇంప్యూరిటీతో పాటు. ఓకే, ద మినరల్స్ ఫ్రమ్ విచ్ మెటల్స్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్ ప్రాఫిటబుల్లీ ఆర్ కాల్డ్ యాస్ ఓర్స్. ప్రాఫిటబుల్ ఏంటి, ప్రాఫిటబుల్ అంటే ఏమంటాం, దట్ ఈస్ ఓర్స్. ప్రాఫిటబుల్ మీన్స్ ఓర్స్. పిఆర్ఓ దట్ ఈస్ ఓర్. ఓకేనా, పిఆర్ఓ దాని రివర్స్ ఇస్ ఓర్స్. సో ఓర్స్ అంటే ఏం రాలంటే ద మినరల్స్ అండ్ మెటల్ ఇన్ మినరల్స్ మెటల్స్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్. ఏంటి, మెటల్స్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్, దట్ ఈస్ నోన్ యాజ్ ఓర్స్. ప్రాఫిటబుల్గా ఒక మెటల్ని మనం బయట తీసినామంటే దాన్ని ఏమంటాం, దట్ ఈస్ ఓర్స్. ఏమంటాం, ఓర్స్. నెక్స్ట్ చూడండి గ్యాంగ్ అంటే పెద్ద గ్యాంగ్ ఉంది అడిగి, ఏంది పెద్ద గ్యాంగే ఉంది అడిగి. చూడండి గ్యాంగ్ చూడండి, the ores containing which many types of impurities such as soil, sand and rocky substances along with the metal compounds, these impurities are called as gang. ores contain చూడండి, అప్పుడు ఏమైంది, మెటల్ తీసాం. మెటల్ చూడండి రస్ట్ పట్టి ఉంటుంది, దాంతోపాటు కొంచెం రెడ్ సాయిల్ అవన్నీ తగిలి ఉంటుంది కదా. ఓకే, ఫర్ సపోజ్ చూడండి ఏదైనా పెన్ కానీ అవన్నీ బయట తీస్తాం మనం ఎక్కడైనా భూమిలో నుంచి, దానిలో నుంచి చూడండి దానికి మొత్తం సాయిల్ తగిలి ఉంటుంది. ఓకే, మనం పెన్ తీసాం, ఓకే మెటల్ తీసాం, మనం ఒక మెటలిక్ పెన్ తీసాం, దట్ ఈస్ ఓర్. దాంతోపాటు ఏముంది, ఆ సాయిల్, ఆ రెడ్ సాయిల్ మొత్తం అతుక్కొని ఉంటుంది, దాన్ని ఏమంటాం చూడండి గ్యాంగ్ అంటాం. ఏమంటాం, గ్యాంగ్ అంటే ఏంది, ఓర్స్ కంటైనింగ్ మెనీ టైప్ ఆఫ్ ఇంప్యూరిటీస్. అంటే గ్యాంగ్ అంటే ఏమంటామండి, గ్యాంగ్. చూడండి గ్యాంగ్ని ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే, గ్యాంగ్ని ఇలా గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ మై స్పెల్లింగ్ ఈస్ గ్యాంగ్ ఈస్ గోయింగ్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ గ్యాంగ్ ఇస్ గోయింగ్ అని గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ ఓ ఈస్ ఓర్. ఓకే, ఐ దట్ ఈస్ ఇంప్యూరిటీస్. ఓకే, జీ ఈస్ గ్యాంగ్. అయిపోయింది, ఖతం. దీనికోసమా ఇంత కన్ఫ్యూజన్ అవుతుంది మీరు, దీనికోసమా? సో ఫస్ట్ నుంచి చెప్తున్నా చూడండి, మినరల్స్ అంటే ఎంఐ, దట్ ఈస్ మినరల్స్ ప్లస్ ఇంప్యూరిటీస్. ఓర్స్ అంటే ఏంటి, దాని రివర్స్ ఇస్ ప్రాఫిటబుల్ పిఆర్ఓ, దాని రివర్స్ ఇస్ ఓర్. ప్రాఫిటబుల్గా ఒక మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం మినరల్స్ నుంచి, దట్ ఈస్ ఓర్స్కి కొంచెం మట్టి ఇవన్నీ తగిలి ఉంటాయి. ఓర్స్ ప్లస్ ఇంప్యూరిటీ ఈస్ దట్ ఈస్ గ్యాంగ్, గోయింగ్, GOI. గ్యాంగ్ ఈస్ ఈక్వల్ టు ఓర్ ప్లస్ ఇంప్యూరిటీస్. అయిపోయింది, ఖతం. నెక్స్ట్ చూడండి మెటలర్జీ చూడండి, ద ప్రాసెస్ యూజ్డ్ ఫర్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ ఇన్ దట్ ప్యూర్ ఫార్మ్ ఈస్ నోన్ యాజ్ మెటలర్జీ. ఓకేనా, ఆ మెటల్ని ఇంకా ప్యూర్ ఫార్మ్ అంటే ఇంకా మట్టి ఇంప్యూరిటీస్ ఏం లేకుండా ఫైనల్గా తీస్తున్నాం, దట్ ఈస్ మెటలర్జీ. ఓకే, మెటలర్జీ మీన్స్ దట్ ఈస్, మెటలర్జీ అంటే ఏమంటాం, దట్ ఈస్ మెటల్కి ఎలర్జీ లేకుండా, దట్ ఈస్ మెటల్ ఇన్ ప్యూర్ ఫామ్. అయిపోయింది, మెటల్ ఇన్ ప్యూర్ ఫామ్. ఓకే, నెక్స్ట్ మన గేమ్ అసలు స్టార్ట్ అయిపోయింది, అసలైన గేమ్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఓకేనా, హైలీ రియాక్టివ్, లెస్ రియాక్టివ్, లో రియాక్టివ్. 100 ఉండొచ్చురా, 1000 ఉండొచ్చు, నేనున్నా. 100 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు, నేనున్నా. దెబ్బకి సెట్ చేస్తా, దెబ్బకి మీ బ్రెయిన్లో సెట్ చేస్తా, ఇంకోటి ఏం కాదు. ఓకే, చూడండి
మెటల్స్ ఆఫ్ హైలీ రియాక్టివ్ తెలుసు మనకి, కనకం, అలిజాన్, ఫెల్డ్ హే, కప్ మే, సిల్వర్, గోల్డ్. ఓకే, దట్ ఈస్ అదే మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఓకే, చూడండి హైలీ రియాక్టివ్ దట్ ఈస్ పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం. పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం. ఈ హైలీ రియాక్టివ్ ఏంటంటే జస్ట్ ఎలక్ట్రాలిసిస్ చేస్తే అయిపోతుంది. జస్ట్ ఎలక్ట్రాలిసిస్ చేస్తే ఖాతం అయిపోయింది. ఓకే, దాని పక్కన తీసే వద్దు, ఇంకా అవసరం లేదు మనకి. మెటల్స్ ఆఫ్ మీడియం రియాక్టివిటీ. ఈ మీడియం రియాక్టివిటీ అంటే రెండు ఉంటాయి. దట్ ఈస్ క్యాల్సినేషన్ ఒకటి, సల్ఫేట్ ఒకటి. క్యాల్సినేషన్ అంటే కార్బోనేట్ ఓర్స్. చూడండి ఇక్కడ సి మీన్స్ దట్ ఈస్ క్యాల్సినేషన్ ప్రాసెస్. ఏంది సి అంటే ఏమంటాం? క్యాల్సినేషన్ ప్రాసెస్. ఏంటి సి అంటే ఏమంటాం? దట్ ఈస్ క్యాల్సినేషన్ ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ చూడండి సల్ఫైడ్ ఓర్ అంటే దట్ ఈస్ రోస్టింగ్ ప్రాసెస్. చూడండి ఇక్కడ సి దట్ ఈస్ క్యాల్సినేషన్ ఈస్ కార్బోనేట్ ఓర్. సల్ఫైడ్ ఓర్ అన్న దట్ ఈస్ ఎస్ అయిపోయింది. తర్వాత చూడండి ఇవన్నీ ఎలా మారుతుంది? ఆక్సైడ్ ఆఫ్ మెటల్గా మారుతుంది. ఏమారుతుంది? ఆక్సైడ్ ఆఫ్ మెటల్గా మారుతుంది. దాని తర్వాత చూడండి రిడక్షన్ టు మెటల్. తర్వాత రిఫైనింగ్ ఇస్ ద లాస్ట్ ప్రాసెస్. రిఫైనింగ్ అంటే ఏంటంటే ప్యూర్ మెటల్గా తీస్తుంది అది. ఓకే, సో ఆక్సైడ్గా మారుతుంది, తర్వాత రిడక్షన్ అవుతుంది, రిడక్షన్ తర్వాత ఏమవుతుంది? రిఫైనింగ్ అవుతుంది. అయిపోయింది మనకి. చూడండి ఇక్కడ మనకు డౌట్ రావచ్చు, అసలు రోస్టింగ్ ఏంది, క్యాల్సినేషన్ ఏంది, క్యాల్సినేషన్ ఏంది? ఇదే మనకి. ఓకే, ఎప్పుడైనా చూడండి మనం బయట టిఫిన్కి అలా వెళ్ళినప్పుడు కానీ, ఓకే, మనం దోశ అలా తీసుకున్నాం కదా, ఎక్కువ రోస్ట్ కావాలి అంటాం, అంతే కదా. సో ఎక్కువ రోస్ట్ అంటే ఏంది? ఎక్కువ హీట్ చేయండి, అంతే కదా, ఎక్కువ హీట్ చేయండి. ఎస్, దట్ ఈస్ ద ఆన్సర్. రోస్టింగ్ మీన్స్ హై హీటింగ్. ఓకే, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎక్సెస్ ఎయిర్. అది ఓపెన్గా వాళ్ళు దోశ వేసేది. ఓకేనా, మనం టిఫిన్కి వెళ్దామా, దోశలు అవి వేస్తారా? ఓపెన్ ఏరియాలో వేస్తారు, క్లోజ్డ్ ఏరియా లేదు కదా. సో రోస్టింగ్ మీన్స్ హై హీటింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎక్సెస్ ఎయిర్. అయిపోయింది. చూడండి ఇక్కడ స్ట్రాంగ్లీ హీటింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎక్సెస్ ఎయిర్. అయిపోయింది. తర్వాత చూడు క్యాల్సినేషన్ సేమ్ ఎదురా, ఎక్సెస్ హీట్ బట్ లిమిటెడ్ ఎయిర్. తక్కువ ఎయిర్ ఉండాలి, ఎక్కువ హీట్ ఉండాలి. లిమిటెడ్ ఎయిర్ ఆర్ నో ఎయిర్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ కార్బోనేటర్స్. అయిపోయిందిరా. గ్యాంగ్ అంటే ఏందిరా? గ్యాంగ్ చెప్పిన గోయింగ్, GOI, దట్ ఈస్ గ్యాంగ్ ఇస్ ఓవర్ ప్లస్ ఇంప్యూరిటీ. చూడు ఇక్కడ అన్డిజైరబుల్ ఇంప్యూరిటీస్ సచ్ యాజ్ సాయిల్ అండ్ శాండ్ ప్రెజెంట్ ఇన్ ఓర్స్. అయిపోయింది. ఇంప్యూరిటీస్ అంటే ఏంది? సాయిల్, శాండ్, టాపర్స్ ఇవన్నీ ప్లస్ ఓర్. అయిపోయింది. తర్వాత చూడు ఎంరిచ్మెంట్ వాస్ కాన్సన్ట్రేషన్. ద ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ గ్యాంగ్ ఫ్రమ్ ద ఓర్ ఈజ్ నోన్ యాజ్ ఎంరిచ్మెంట్ ఆర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్. కాన్సన్ట్రేషన్ అంటే ఏంది? ఎక్కువగా. ఓకే, దాన్ని బయట తీసేయాలి, ఇంప్యూరిటీస్ని బయట తీయాలి, దాన్ని కాన్సన్ట్రేషన్ అంటాం. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఫైనల్గా వచ్చేసాం మనం. ఓకే, రిఫైనింగ్ ఆఫ్ ద మెటల్, ద ఫైనల్ ప్రాసెస్. చూడండి ఎలక్ట్రాలిసిస్ రిఫైనింగ్. ఏంటి? ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్. చూడండి ఎప్పుడైనా చెప్పాను నేను. ఓకే, ఈ డయాగ్రామ్ చూడండి. ఓకే, యానోడ్ నేను చెప్పాను మీకు, నేను గుర్తుందా లేదు? ఓకే, లెఫ్ట్ సైడ్. ఓకే, ఇక్కడ డయాగ్రామ్ గురించి ఇట్లా మారినట్టుంది, ఇలా ఉండాలి. ఓకే, చూడండి ఆక్సిడేషన్ ఎక్కడే జరుగుతుంది? ఆక్సిడేషన్ యానోడ్ ప్లస్ పాజిటివ్ పొటెన్షియల్ ఒకే దగ్గర జరుగుతుంది. ఓకే, సో సియర్ ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్. ఓకే, చూడండి ద యానోడ్ పాజిటివ్ థిక్ బ్లాక్ ఆఫ్ ద ఇంప్యూర్ మెటల్. ఓకే, యానోడ్ మడ్ అంటారు చూడండి ఇక్కడ. దిస్ ఈస్ ద ఇంప్యూరిటీ. ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ద యానోడ్ ఇంప్యూరిటీ. యానోడ్ మడ్ అంటాం. ఇక్కడ చూడండి ఎక్కడ ఉంది? దట్ ఈస్ కాపర్ రాడ్ కింద పడి ఉంది చూడండి. ఓకే, కాపర్ రాడ్ దగ్గర. ఇది ఎలా అయిందంటే చూడండి, ద యానోడ్ ఏ పాజిటివ్, ఓకే, థిక్ బ్లాక్ ఆఫ్ ద ఇంప్యూర్ మెటల్. ద క్యాథోడ్ ఏ థిన్ స్ట్రిప్ ఆఫ్ ప్యూర్ మెటల్. ఓకే, దిస్ ఈస్ దట్ ఈస్ ప్యూర్ అండ్ దిస్ ఈస్ ఇంప్యూర్. ఓకే, దీన్ని చూస్తూ చెప్పచ్చు మనం. చూడండి ఎలక్ట్రోలైట్ ఏ సాల్ట్ సొల్యూషన్ ఆఫ్ ద మెటల్ బీయింగ్ రిఫైన్డ్ వెన్ ఎలక్ట్రిసిటీ పాసెస్ ద ఇంప్యూర్ మెటల్ ఎట్ యానోడ్ డిజాల్వ్స్. ఓకేనా, ఎప్పుడైతే మనం ఇక్కడ ఎలక్ట్రిసిటీ పాస్ చేసామో, ఓకే, ఈ యానోడ్ మడ్ అంటే ఏమంటాం? దట్ ఈస్ యానోడ్ అంటే ఇక్కడ ఇంప్యూరిటీ. ఈ ఇంప్యూరిటీ ఏమవుతుందంటే కింద పడిపోతుంది. యానోడ్ మడ్ అంతా కింద పడిపోతుంది. ఓకే, దట్ ఈస్ మీకు ఎప్పుడైనా హీటర్ మన వాటర్లో ఎక్కువ హీట్ చేస్తే ఆ వైట్ కలర్ లేయర్ ఫామ్ అవుతుంది, చూసారా మీరు? ఆ వైట్ లేయర్ తర్వాత ఏమవుతుంది? కింద వాటర్లో పడిపోతుంది. సేమ్ ఇలాగే ఇది కూడా. ఓకే, నెక్స్ట్ చూడండి ద ఇంప్యూరిటీస్ ఆర్ లెఫ్ట్ బిహైండ్ సెట్టింగ్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద యానోడ్ మడ్. అయిపోయింది. ఎక్కడ ఫామ్ అవుతుంది? ఈ యానోడ్ దగ్గర ఫామ్ అవుతుంది. ఏమవుతుంది? యానోడ్ మడ్ దగ్గర ఫామ్ అవుతుంది. ఓకే, యానోడ్ మడ్ అని గుర్తుపెట్టుకోండి చాలు. చూడండి తర్వాత కరోషన్ చూడండి. అరే ఇది 8 మార్క్స్ LAQ ఖచ్చితంగా వస్తుంది మనకి. ఓకేనా, చూడండి ఫస్ట్ టెస్టిబుల్ చూడండి ఎయిర్ ప్లస్ వాటర్. సెకండ్ టెస్టిబుల్ చూడండి నో ఎయిర్. ఎందుకు నో ఎయిర్ అంటే ఇక్కడ ఏం చేసాడంటే ఇక్కడ పైన లేయర్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాడు. సో ఎయిర్కి వాటర్కి కాంటాక్ట్ లేకుండా చేసాడు. నెక్స్ట్ చూడండి ఇక్కడ తీసుకున్నాడు. ఓకే, ఇక్కడ ఎన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్ తీసుకున్నాడు. తర్వాత ఏం చేశాడు? పైన ఆ టెస్ట్ ట్యూబ్ని క్లోజ్ చేశాడు. సో ఎన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్ అంటే ఇక్కడ వాటర్ లేదు, అలాగే ఎయిర్ రావడానికి ఛాన్స్ లేదు.
సో ఇక్కడ చూడండి ఈ 3 టెస్ట్ ట్యూబ్స్లో ఓకే ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ చూడండి ఐరన్ రస్ట్ అయిపోయింది. తర్వాత చూడండి ఇక్కడ సెకండ్లో రస్ట్ అవ్వలేదు. థర్డ్లో చూడు మళ్ళీ రస్ట్ అయింది. సారీ రస్ట్ అవ్వలేదు. బికాస్ ఆఫ్ చూడు ఎందుకు రస్ట్ అవ్వలేదు, టెస్ట్ ట్యూబ్ సిలో అక్కడ కోర్ క్లోజ్ చేశాడు, కోర్తో క్లోజ్ చేశాడు. అలాగే లోపల ఏం తీసుకున్నాడు, ఎన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్ తీసుకున్నాడు. సో ఎయిర్ అండ్ వాటర్ కాంటాక్ట్ లేదు. ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ తీసుకుంటే ఎయిర్ అండ్ వాటర్ రెండు కాంటాక్ట్లో ఉన్నాయి. సెకండ్లో నో ఎయిర్, ఓకే ఎయిర్ వాటర్తో కాంటాక్ట్ లేదు. నెక్స్ట్ చూడండి ఇక్కడైతే వాటర్ అసలు కాంటాక్ట్ లేదు, వాటరే లేదు. సో ఇక్కడ ఏంటంటే రస్టింగ్ అవ్వాలంటే ఎయిర్ అండ్ వాటర్ రెండు కాంటాక్ట్లో ఉండాలి, అప్పుడు ఏమవుతుంది రస్టింగ్ అవుతుంది. చూడండి దిస్ ప్రూవ్స్ ఇట్ ఐరన్ నీడ్స్ బోత్ ఎయిర్ అండ్ వాటర్ టు రస్ట్. ఏంటి దిస్ ప్రూవ్స్ ఇట్ ఐరన్ నీడ్స్ బోత్ ఎయిర్ అండ్ వాటర్ టు రస్ట్. ఐరన్కి ఎయిర్ కావాలి అలాగే వాటర్ కావాలి, అప్పుడు ఏమవుతుంది రస్ట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి మెథడ్స్ ఆఫ్ ప్రివెంటింగ్ కరోషన్. మీకు తెలుసు కదా చిన్న షార్ట్కి చెప్పుకున్నా నేను. కరోషన్ అంటే దట్ ఈస్ పాగోల్. ఏంటి పాగోల్, దట్ ఈస్ పాగోల్ చెప్పా మీకు నేను. పీ మీన్స్ దట్ ఈస్ పెయింటింగ్, ఓకే పెయింటింగ్. ఏ అలోయింగ్ ఏమంటాం, ఏ అలోయింగ్ ఏమంటాం అలోయింగ్. నెక్స్ట్ జీ అంటే దట్ ఈస్ గ్రీజింగ్ అలాగే గ్యాల్వనైజింగ్. తర్వాత ఓఎల్ దట్ ఈస్ ఆయిలింగ్. చెప్పాను నేను ఒకసారి లాంగ్ లెక్చర్ చూడండి పాగోల్. ఓకే సో చూడండి ఇవన్నీ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్, మెథడ్స్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరోషన్. చూడండి ప్రొటెక్టివ్ కోటింగ్ దట్ ఈస్ పెయింటింగ్, ఆయిలింగ్, గ్రీజింగ్. ఓకే నెక్స్ట్ పాయింట్ చూడండి గ్యాల్వనైజేషన్. థర్డ్ పాయింట్ చూడండి ఎలక్ట్రోప్లేటింగ్, ఎలక్ట్రాలసిస్ అంటాం. ఓకే ఇవన్నీ చేస్తాం. తర్వాత చూడండి ఎలోయింగ్. ఓకే నెక్స్ట్ పాయింట్ చూడండి స్పాట్ లైట్ ఆన్ ఎలోయిస్. దీంతో అయిపోయింది మనకి చాప్టర్ అంతా ఖతం ఇంకా. ఓకే నెక్స్ట్ అయితే హైడ్రోకార్బన్స్ స్టార్ట్ చేద్దాం. దీన్ని పీపీటీ కూడా ట్రై చేసేసా, అదే షార్ట్ నోట్స్గా ప్రిపేర్ చేసా. ఓకే ఇదైతే హైడ్రోకార్బన్స్ ఓన్లీ 2 pages అయిపోతుంది. చూడండి ఏం లేదు, బ్రాస్ ఈక్వల్ టు కాపర్ ప్లస్ జింక్. దీనికి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే నేను గుర్తుపెట్టుకునే స్టైల్ ఇది. ఓకే దట్ ఈస్ మనం ఇంటర్ తర్వాత బీజెడ్సీ గ్రూప్ తీసుకుంటాం. ఏం తీసుకుంటాం బీజెడ్సీ గ్రూప్. దట్ ఈస్ BZC. ఓకే BZC. బి ఈస్ ఏమంటాం బ్రాస్, కనబడుతుంది కదా. జెడ్ ఈస్ జింక్, సి ఈస్ కాపర్, ఖతం. బ్రాస్ ఈక్వల్ టు జింక్ ప్లస్ కాపర్. నెక్స్ట్ చూడండి బ్రాంజ్ అంటే చూడండి ఓకే బిజీ కాటన్ అని గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ బిజీ కాటన్. ఏంటి బిజీ కాటన్. సో బిజీ కాటన్ అంటే BIZD దట్ ఈస్ బ్రాంజ్. ఏంటి BIZD దట్ ఈస్ బ్రాంజ్. ఓకే నెక్స్ట్ చూడండి కాటన్ అని చెప్పా, దట్ ఈస్ CO దట్ ఈస్ కాపర్ అని గుర్తుపెట్టుకోండి. టన్ దట్ ఈస్ టిన్. అయిపోయింది. BZC అండ్ బిజీ కాటన్ అయిపోయింది, ఖతం. ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. సో బ్రాంజ్ అనగానే బిజీ కాటన్ అండ్ అలాగే బ్రాస్ అనగానే దట్ ఈస్ ఏమంటాం BZC అంటే ఏమంటాం దట్ ఈస్ బ్రాస్ ఈక్వల్ టు జింక్ ప్లస్ కాటన్. తర్వాత ఏంటి బిజీ కాటన్ అని చెప్పా. బిజీ కాటన్ అంటే ఏమని చెప్పా దట్ ఈస్ బ్రాంజ్ ఈక్వల్ టు కాటన్ దట్ ఈస్ కాపర్ ప్లస్ టిన్. ఓకే ఇలాగే 25 minutes మనం అయితే కంప్లీట్ చేసాం. ఓకే ఆల్ ది వెరీ బెస్ట్.